హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ అగ్రి ఫార్మింగ్. ఫ్రెండ్స్, మా ఫామ్లో చిన్న చిన్న మార్పులు అయితే రావడం జరిగింది. మేము కొన్ని చెట్లను పెట్టడం జరిగింది కోళ్ళకు నీడ కోసం. అలాగే ఆ చెట్ల నుంచి మనకు పండ్లు లభించే చెట్లను నాటడం జరిగింది. ఈ చెట్లతో పాటు సెక్యూరిటీ పర్పస్కి అని చెప్పేసుకొని ఒక సీసీ కెమెరా కూడా, సోలార్ సీసీ కెమెరా కూడా అమర్చడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మీకు అన్నీ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నది సపోటా చెట్టు ఫ్రెండ్స్. ఇది అంటే ఇది సంవత్సరం దాటిన మొక్క అని చెప్పారు. మీకు ఈ వీడియోలో కనిపించే చెట్లు కూడా 2 సపోటా చెట్లు, 2 మామిడి చెట్లు, 1 సంత్రా చెట్టు, 2 నిమ్మ చెట్లు. ఈ పెద్ద చెట్లకు వచ్చేసి మాకు 2 చెట్లకు కలిపి 1500, 2 చెట్లకు కలిపి 1500 చొప్పున ఇవ్వడం జరిగింది. మేము నాటిన చెట్లకు ఇప్పుడు ఇవి బతికి కొత్తగా ఎగురిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి, కొత్త ఆకులు వస్తున్నవి. మేము ఈ చెట్లను నాటి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అయ్యింది. వీటికి ఇప్పుడే అంటే మేము తెచ్చి నాటిన తర్వాత వచ్చే కాపు ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇదొకటి సపోటా చెట్టు. మాకు ఇప్పుడు వీటితో అంటే మేము కోళ్ళకు నీడ పర్పసు, అలాగే ఇప్పుడు వాటి నాటిన చెట్ల నుంచి ఏమన్నా పండ్లు రావడానికి అని చెప్పేసుకొని ఈ చెట్లను ఎంచుకోవడం జరిగింది. మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నది మొదటిది సపోటా చెట్టు ఫ్రెండ్స్. ఇంకో చెట్టు కాడికి వెళ్దాం ఇప్పుడు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కొత్త ఆకు అన్నట్టు, మేము నాటిన తర్వాత వచ్చిన ఆకు. ఇది సంత్రా చెట్టు ఫ్రెండ్స్. ఇది వీటికి కూడా కొంత పూతలు వచ్చి ఇప్పుడే చిన్న చిన్న పిందెలు అయితే అవుతున్నాయి. ఇది సంత్రా చెట్టు ఫ్రెండ్స్. ఇది దాని తర్వాత ఇది నిమ్మ చెట్టు. అంటే చిన్న చెట్లకు రేటు తక్కువ. ఇప్పుడు మీకు చూపించిన సంత్రా చెట్టు, అక్కడ ఉన్న సపోటా చెట్టు, మీకు అక్కడ ముందు కనిపిస్తున్న మామిడి చెట్టు, అక్కడ ఒకటి ఉన్న సపోటా చెట్టు, పనస, ఇది మామిడి. ఈ చెట్లకు మాత్రమే అంటే 2 చెట్లకు కలిపి 1500 చొప్పున తీసుకోవడం జరిగింది. ఇది నిమ్మ చెట్టు. ఇది దాని తర్వాత మాకు ఇది 3వ చెట్టు మామిడి చెట్టు. అంటే మేము తీసుకున్నప్పుడు చిన్నగా ఉండే ఫ్రెండ్స్. ఇవి చాలా చిన్న, అంటే అప్పుడే కాపుగా మారుస్తున్న పువ్వు నుంచి కాపు లెక్క ఉండే చిన్నగా ఉండే మామిడి పండ్లు. మేము నాటిన తర్వాత అయితే మామిడికాయల సైజ్ అయితే పెరగడం జరిగింది. చూసుకోవచ్చు. ఇది ఇంకో చెట్టు. తర్వాత పనస. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కొద్ది పెద్దగా అయిన తర్వాత మంచి నీడని ఇస్తుందన్న పర్పస్లోనే ఈ చెట్టుని ఎంచుకోవడం జరిగింది. ఇది పనస చెట్టు ఒకటి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి కొద్దిగా నీడ ఉండాలని చెప్పేసుకొని, అంటే ఇంతకంటే మరీ పెద్ద చెట్లు తీసుకున్నా కానీ బతకవని చిన్న చెట్లు తీసుకుంటే కోళ్ళపై ఆ కొమ్మల మీద కూర్చున్నప్పుడు ఆ కొమ్మలు అనేది ఇరిగిపోతాయని చెప్పేసుకొని ఈ సైజ్ చెట్లను అయితే ఎంచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఇది ఇంకో సపోటా చెట్టు ఫ్రెండ్స్. ఇది మీకు ఇక్కడ ఒక సపోటా చెట్టు, ఆపోజిట్లో అక్కడ ఒక సపోటా చెట్టు నాటడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇంకో సపోటా చెట్టు. దీనికి కూడా కాయలు కాస్తున్నాయి ఫ్రెండ్స్. దీని 2 పండ్లు కూడా తినడం జరిగింది మేము. చాలా తీయగా ఉన్నాయి ఈ పండ్లు. సపోటా పండ్లు అయితే పాల సపోటాలని ఇచ్చారు, బాగున్నాయి. తర్వాత మనకి ఇక్కడ ఒక నిమ్మ చెట్టు నాటడం జరిగింది. ఇవి కూడా బతికినాయి ఫ్రెండ్స్. వీటికి కూడా కొత్త ఆకు అనేది వస్తున్నది. వీటికి నిమ్మకాయలు కూడా కాసినాయి, కానీ కింద ఉండడం వల్ల కోళ్ళు అనేవి వాటిని రాలగొడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఒక చెట్టు కూడా నాటడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి కూడా మనకు కాపు అనేది వస్తున్నది ఇప్పుడే. చూసుకోవచ్చు. ఇది కంప్లీట్గా బతికిపోయిన చెట్టే, మళ్ళీ కొత్త ఎగురు వచ్చింది ఫ్రెండ్స్. ఇది మా ఫామ్లోనే, అంటే మొదటి నుంచే ఉన్నది వేప చెట్టు ఒకటి. ఇది కూడా అంతకు ముందే ఉన్నది మరి మామిడి చెట్టు. ఇది ఇంకొక మామిడి చెట్టు ఫ్రెండ్స్. దీనికి కూడా ఒక 2 కాయలు అయితే అవుతున్నాయి. ఇక్కడ ఒకటి, పైన ఒకటి కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు, అదొకటి. ఇవి మా కోళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము సెకండ్ బ్యాచ్ కానీ తెచ్చుకున్న కోళ్ళు ఇవి. 1 మంత్ పిల్లలను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మాకు ఇది ఆవరేజ్గా వెయిట్ వచ్చేసుకొని 1 kg, అంటే 700 గ్రాముల నుంచి 1 kg వరకు వెయిట్ ఉన్నాయి ఇవి. మీకు ఆ పెద్ద సైజు కనిపించాయి. మా ఫస్ట్ బ్యాచ్లో ఉన్న పుంజులను కొన్ని ఉంచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ పుంజులు, ఆ పెట్టెలు అనేవి కూడా గుడ్లు పెడుతున్నాయి మాకు.
ఇవి ఇంకొక 1 మంత్ అయితే 1 మంత్ తర్వాత 25 డేస్ 1 మంత్కు వీటిని కూడా సేలింగ్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి మీరు మా వీడియోని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మేము ఈ సెకండ్ బ్యాచ్ అమ్మేటప్పుడు ఒక వీడియో తీసి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి మేము క్రాసింగ్ పర్పస్ అని చెప్పేసుకొని ఒక 10 పుంజులను అయితే ఉంచుకోవడం జరిగింది. వీటిలో నుంచి కూడా ఒక్కొక్కటి వెళ్ళిపోయాయి, ఇంకొక 5-6 పుంజులే ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. ఇవి మా ఫామ్ బ్యూటిఫుల్స్, ఇవి మా ఫామ్ యొక్క కళ. ఇక్కడ ఒక గులాబీ మొక్క, ఈ గులాబీ చెట్టు నుంచి వచ్చే ఒక 2-3 పూలు కూడా మా కూతురు పెట్టుకున్నది ఫ్రెండ్స్. ఇవి దాని పక్కన కింద ఉన్నది చామంతి, అదొక వేరే రకమైన చామంతి అని చెప్పి ఇచ్చారు. అది ఇంకా కొద్దిగా ఇప్పుడే ఆకు వస్తున్నది, పూత అనేది ఇంకా రాలేదు మన దగ్గర. చూడండి ఫ్రెండ్స్, మా కోళ్ళు అయితే ఇలా అంటే ఎక్కువ శాతం మేము దానా అనేది చాలా తక్కువ వేస్తాం అన్నట్టు. ఓన్లీ నైట్ షెడ్లోకి వెళ్ళేటప్పుడే, మిగతా టైంలో మా కొన్ని బర్రెలు ఉన్నాయి, ఆ బర్రెల నుంచి వచ్చే పేడ మా నాన్న వీటికి గడ్డి కోసుకొస్తాడు ఫ్రెండ్స్. ఆ గడ్డి కూడా తింటూ ఉంటాయి ఇవి, వాటి మీదనే ఎక్కుంటుంటాయి. మెయిన్ ఇది ఒక పెద్ద చెట్టు మాది, వేప చెట్టు. ఈ చెట్టు కిందనే బర్రెలు కట్టేస్తూ ఉంటాం మేము. అవి ఎండ టైంలో మా కోళ్ళు అనేవి కూడా మ్యాక్సిమం ఈ చెట్టు కిందికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అన్నీ ఈ చెట్టు కింది కానీ ఆ బర్రెల కోసం అని ఏర్పాటు చేసిన ఆ షెడ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయి ఇక టేక్ చెట్లు అన్నట్టు. అవి టేక్ చెట్లు అయితే నీడ తక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి దాని తర్వాత మీకు ఇప్పుడు ముఖ్యంగా మేము అంటే మా సెక్యూరిటీ పర్పస్ అని తెచ్చుకున్న సోలార్ సీసీ కెమెరా ఒకటి ఉంది ఫ్రెండ్స్. చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది. త్రీ యాంగిల్, ఇది ఎండ ఎక్కువ ఉండడం వల్ల మీకు కనిపించట్లేదు. 3 యాంగిల్ కెమెరా ఫ్రెండ్స్. ఇది అంటే మా షెడ్ మొత్తం కవర్ చేస్తున్నది, బాగున్నది. వర్క్ కూడా చాలా బాగున్నది. మేము బయట వరంగల్లో షాప్ల నుంచి తీసుకురావడం జరిగింది. చాలా బాగుంది, వర్క్ అయితే బాగా చేస్తుంది ఫ్రెండ్స్. ఇది నైట్ టైంలో కూడా బాగా, నైట్ విజువల్ కూడా చాలా బాగుంది. ఇది మా కోళ్ళు. ఇది మా షెడ్ యొక్క దూరం నుంచి లొకేషన్, ఆ చెట్ల కింద ఉండడానికి అని చెప్పేసుకొని నాటుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి ఇది అప్పట్లో నాటినా మేము నిమ్మ చెట్టు. ఇది పెరగట్లేదు ఎందుకని. ఇక వీటి గురించి మీకు తెలుసు ఫ్రెండ్స్. ఇవి మేము అంటే ఇందులో 1 మంత్ అవతల చిన్న దాంట్లో ఉన్నది, డోర్ క్లోజ్ ఉన్నది. 1 డే నుంచి 1 మంత్ వరకు ఉంచే షెడ్ ఇది. ఇందులోకి వచ్చిన తర్వాత మేము 1 మంత్ నుంచి మ్యాక్సిమం 2-3 మంత్స్ వరకు ఇందులోనే ఉంచుతాం మేము. ఓన్లీ పెద్ద కోళ్ళు మాత్రమే దీని లోపలికి వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మావి ఇందులో మేము అంటే 1 డే 2 డేస్ వరకు ఇందులో ఎగ్స్ అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటాం. చూడండి ఫ్రెండ్స్, మా దగ్గర ఎగ్స్ అయితే కోళ్ళు అయితే ఎక్సలెంట్ సైజ్ గుడ్లు పెడతాయి ఫ్రెండ్స్. ఇవి ఫారం కోట్లు పెట్టే సైజులో గుడ్లు పెడతాయి. ఎందుకంటే మరి మా కోళ్ళు ఫ్రీ రేంజ్లో బయట తిరుగుతున్నాయనా ఏమో అర్థం కావట్లేదు, కానీ కోళ్ళు గుడ్లు అయితే చాలా ఎక్సలెంట్గా పెడతా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి చీమ కోళ్ళు. ఇప్పుడు ఇవి ఎగ్స్ పెట్టని కానీ లోపలికి వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది మా కోళ్ళు అన్నీ కూడా ఇందులోనే ఎగ్స్ పెడతాయి అన్నట్టు. ఏ కోడైనా ఇందులోనే వచ్చేసి గుడ్లు పెడతా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇవి గుడ్లు పెట్టని కానీ కూర్చున్నాయి. గుడ్ల క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఇందులో కొన్ని పెడతా ఉంటాయి. నాకు ఇందులో ఒక కోడిని పొదిగేయడం జరిగింది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత షెడ్ బయటకని ఇక ఎండ బాగా ముదరడం వల్ల మా కార్కు అంటే ఎండలో ఉంటుందని చెప్పేసుకొని ఇలా కొద్దిగా నీడ కోసం అని చెప్పి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మేము మా షెడ్లో జరిగిన చిన్న చిన్న మార్పులు. కొన్ని చెట్లను మా కార్కు నీడ కోసమని ఏర్పాటు చేసిన చిన్నది ఒకటి షెడ్ లాంటిది క్లాత్ కట్టేసి, దాని తర్వాత ఒక సీసీ కెమెరా పెట్టడం జరిగింది. సీసీ కెమెరా అయితే చాలా నీట్గా చాలా మంచి వర్క్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. అప్పటికి ఇప్పటికి కొద్దిగా చిన్న చిన్న మార్పులు అయితే చేయడం జరిగింది. మా వీడియోను వీలైనంత వరకు మొత్తం పూర్తిగా చూసి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఎందుకంటే ఇప్పుడు మాది సెకండ్ బ్యాచ్. ఇంకొక 20 డేస్ నుంచి 1 మంత్ లోపు సేలింగ్కి అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరికైనా నియర్ బై ఉన్న వాళ్ళకు యూస్ఫుల్గా అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇవి మా బర్రెలు. మ్యాక్సిమం మాకు దానా ఖర్చు తగ్గిది ఈ బర్రెల నుండే ఫ్రెండ్స్ ఇవి. ఎందుకంటే వేసిన పేడ నుంచి కానీ మా కోళ్ళు తినడం, వీటి కోసం అని తెచ్చిన గడ్డి, మా కోళ్ళు కొన్ని అయితే చెట్టు కూడా ఎక్కుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటాను. నచ్చితే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.